నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన విమర్శలకు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వలసల రామకృష్ణ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ నాయకులపైన, రాష్ట్ర ప్రభుత్వంపైన ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వ్యక్తిగత దూషణలు మానుకొని ప్రజా సమస్యలపై మాట్లాడాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, తాము వాస్తవాలు చెబితే వైసీపీ పార్టీ నాయకులు ఎందుకు ఉలిక్కి పడుతున్నారో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలను పక్కన పెట్టి వ్యక్తిగత విమర్శలకు దిగడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు. ప్రజా సమస్యలపై నిర్మాణాత్మక రాజకీయాలు చేయాలని, వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. నిజమే, ఇప్పుడు గాడిదలైనా లేదంటే డస్ట్బిన్ అయినా ఇంకా ఏవైనా కనీసం అవి సమాజానికి ఉపయోగపడతాయి. గాడిద అంటే సమాజానికి సేవ చేస్తుంది, బట్టలన్నీ ఊరి గ్రామంలో ఉన్న బట్టలన్నీ మోసుకుపోతుంది. లేదు డస్ట్బిన్ అంటే ఇంట్లో ఉన్న మరి అపరిశుభ్రతమైన వస్తువులన్నింటినీ దాంట్లో వేసి ఆ ఇంటిని శుభ్రంగా పెట్టుకుంటారు. కానీ మీరు ఎవరు? మీరు పూర్తి సమాజానికి హానికరమైన వాళ్ళు కదా. మీరు మరి ఆడపిల్లల జీవితాలతో ఆటలాడుకునే నయవంచకులు కదా మీరు. అది డోన్ ప్రజలకందరికీ తెలుసు కదా. మీ ప్రెస్ మీట్లో పాల్గొన్న వాళ్ళంతా కూడా మరి ఆడపిల్లల జీవితాలతో ఆడుకున్న నయవంచకులు, లేదంటే ప్రజల ఆస్తులను అధికారం పేరు చెప్పుకొని భూబకాసుల మాదిరి వక్ఫ్ బోర్డు ఆస్తులను కానీ, సమాజానికి ఉపయోగపడే ప్రభుత్వ ఆస్తులను కానీ కబ్జా చేసిన వాళ్ళు, కబ్జా చేసుకొని అనుభవిస్తున్న వాళ్ళు మీరే కదా. మరి మీకంటే హానికరమైన వాళ్ళు ఈ సమాజానికి ఇంకెవరుంటారు? కాబట్టి మీది గొడ్డల పార్టీ, మీరు సమాజానికి హానికరమైన వాళ్ళు. ఈ పార్టీలను ఆదరించొద్దండి, ఈ నాయకులను ఆదరించొద్దండి అని మేము చెప్పినాం. మరి ఉన్నది ఉన్నట్టంటే ఇంత ఉలికెందుకో మాకు అర్థం కావడంలే. రాజారెడ్డి గారిని మేమేమి అసభ్య పదజాలంతో దూషించలేదు. ఆయనను విమర్శనాత్మకంగానే మరి ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కానీ, 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ విమర్శన పద్ధతుల్లోనే, ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఆయనను విమర్శించినాం మేము. దాన్ని పట్టుకొని మీరు వ్యక్తిగతంగా విమర్శ చేసినారు. ఆయన రావు బహదూరు లేదంటే ఆయన జమీందారు, ఆయనను విమర్శించడానికి మీరు అర్హులా? లేదంటే మీరు తెలుగుదేశం పార్టీకి పట్టిన తుప్పు లాంటి వాళ్ళు అని మాట్లాడతారంటే, మేము తుప్పు నిప్పు మీకు తెలుసు. ఎన్నికల్లో మేమే కదా మీ పైన విమర్శలు చేసినది, ఊరూరులో మైక్ పట్టుకొని మాట్లాడినది. డోన్ నియోజకవర్గంలో 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలో మీ పరిపాలన ఎండగట్టినది మేమే కదా. ప్రజల దగ్గరికి పోయి మాట్లాడినది మేమే కదా. మరి మా నిప్పు లాంటి మాటలే కదా మీ అధికారాన్ని దహించినది. ఈ నియోజకవర్గంలో మిమ్మల్ని ఓడించినది మరి మా మాటలు, మేము ప్రజల దగ్గరికి పోయిన మా కార్యాచరణనే కదా. మరి దాన్ని మర్చిపోయి ఈరోజు మమ్మల్ని అవహేళనగా మాట్లాడినంత మాత్రాన మీరు పెద్ద నాయకులు కాలేరు, మిమ్మల్ని ఎవరు ఆదరించలేరని ఈ సందర్భంగా నేను వారిని హెచ్చరిస్తున్నాను. మరి మీకు తెలుసు, రావు బహదూర్లు కానీ, జాగీర్దారులు, జమీందారులు కానీ ఆ కాలం అయిపోయింది, ఆ యుగం సమసిపోయింది. వారు ప్రజాసేవకు అర్హులు కాదు, వాళ్ళు ప్రజాస్వామ్యంలో నాయకులు కాదు. కాబట్టి డోన్లో కూడా ఈ జమీందారులను, జాగీర్దారులను, ఈ రావు బహదూర్లను ఓడించినారు ప్రజలు. దాన్నే చెప్పినాం మేము. మరి ఇంకా అదే పాట పాడతారు మీరు, రావు బహదూర్లు జమీందారులని. కాబట్టి ఈ రావు బహదూర్లు జమీందారులు కాదు డోన్ నియోజకవర్గ ప్రజలకు కావాల్సింది. ప్రజలకు స్వచ్ఛందంగా పనిచేసే ప్రజాసేవకులు కావాల. కోట్ల లాంటి వాళ్ళు, కేఈ లాంటి వాళ్ళు ఈ నియోజకవర్గాన్ని అనేక సంవత్సరాలుగా అభివృద్ధి చేసినారు. తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో ఈరోజు అభివృద్ధి చేస్తున్నారు. అట్లాంటి నాయకులు కావాలి. కానీ మీరు పార్ట్ టైం పొలిటీషియన్స్గా అధికారాన్ని, వ్యాపారానికి అడ్డు పెట్టుకొని మరి సంఘానికి, సమాజానికి హాని చేసే మరి సంఘ విద్రోహులుగా రాజకీయాలు చేసే వాళ్ళు కాదు డోన్ నియోజకవర్గాల ప్రజలకు కావాల్సిందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి మీరు ఈ రకమైన విమర్శలతో మా నైతిక స్థైర్యాన్ని, మా రాజకీయ సంకల్పాన్ని, ఈ నియోజకవర్గంలో మాకు ప్రజాసేవతో ఉన్న సంబంధాలను మీరు ఏ రకంగా కూడా దెబ్బతీయలేరు. తప్పనిసరిగా మేము మీరు వేసే ఈ విమర్శలను మరి మేము పాజిటివ్గా మలుచుకొని మరింత ముందుకు, రాజకీయంగా ముందుకు పోతామే తప్ప వెనక్కి రాము అని ఈ సందర్భంగా వారికి నేను తెలియజేస్తున్నాను. మరి మీరు పదే పదే అంటున్నారు, అభివృద్ధి పనులు అయిపోయినాయి. గతంలో మేము మంత్రిగా ఉన్నప్పుడు ఏమైనా ఇట్లా చేసినామా? ఇప్పుడు అభివృద్ధి పనులు ఆగిపోయినాయంటే మరి మీరెందుకు పూర్తి చేయలేకపోయినారు? ప్రారంభించిన వాళ్ళు దానికి సమాధానం కావాలా?
5 సంవత్సరాలు మంత్రిగా ఉన్నప్పుడు మీరు ఎందుకు మరి ఇక్కడ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేయలేకపోయినారు? వాటిని ఎన్నికల కోసమే ప్రారంభించినారని మేము ఫస్ట్ రోజు నుంచి చెప్తున్నాం. అదే ఈ రోజు కూడా చెప్తున్నాం. మీరు పూర్తి చేసిటే దాన్ని మేము ఒప్పుకున్నాం. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, పుష్కర్ ఘాట్ రోడ్, రాజమహేంద్రవరం. Hi Nilor, please subscribe to N3 TV.